సిపిఐ పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్ సకినాల బాలరాజు 71 సంవత్సరాలు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు మద్దూరు మండలం గాగిల్లాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ మాట్లాడుతూ ముంబై, భీమండి, చెరియాల ప్రాంతంలో సిపిఐ పార్టీ చేనేత కార్మిక సంఘం నిర్వహించిన అనేక పోరాటాలలో కీలక పాత్ర పోషించి నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పార్టీ కోసం తుది శ్వాస వరకు పనిచేశారని గుర్తు చేశారు. గత 30 సంవత్సరాలుగా చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకునిగా, సిపిఐ మండల కమిటీ సభ్యులుగా, ఒక నిబద్ధత గల కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే మిన్నగా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తి బాలరాజ్ అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన మృతి కార్మిక వర్గానికి, సిపిఐ పార్టీకి తీరని లోటని అన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం ప్రకటించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు సకినాల బాలరాజ్ అకాల మరణం, గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనే గత 30 సంవత్సరాలుగా భీమండిలో, ముంబైలో, చేర్యాల ప్రాంతంలో జరిగినటువంటి కార్మిక ప్రజా ఉద్యమాలలో అనేక సమస్యల సాధన కోసం జరిగినటువంటి పార్టీ నిర్వహించిన పోరాటాలలో పాలు పంచుకొని ఒక నిజాయితీ నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకునిగా తుది శ్వాస విడిచేంత వరకు పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సకినాల బాలరాజ్. ఈరోజు ఆయన గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి మరియు చేనేత కార్మిక రంగానికి తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయ సాధన కోసం ఒక కమ్యూనిస్టులు ప్రతినబూని ఆయన ఆశయం సాధించడం కోసం మనం అందరం పునికిపుచ్చుకొని పోరాటాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.